ఇసుక అక్రమ రవాణా జరిగిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం నాయకులు ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇసుకను తరలిస్తే అక్రమ రవాణా ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో వారు మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర ఇసుకను ఎక్కడి నుండి తీసుకొచ్చారో చెప్పాలన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను తరలించే లారీల్లో మీ లారీలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏకుమట్ల మండలంలో భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ ఇసుక 10 సంవత్సరాలు మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నావు. 5 సంవత్సరాలలో ఇసుక రవాణా ఎన్ని వేల టన్నులు జరిగింది. అందులో నీ వాటెంత, గవర్నమెంట్లో నీ వాటెంత రమణారెడ్డి గారు అని నేను అడుగుతున్నా. గండ్ర హరీష్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి గుండాయిజం రవిడిజం నడుస్తుంది అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఎవడు రవిడిజం చేసిండు, ఎవడు గుండాయిజం చేసిండు? 10 సంవత్సరాల నుంచి ఇసుక అక్రమ రవాణా ఎవరు చేసిండు? వందలాది మంది బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు మీ లారీల కింద పోయి చనిపోయిండ్రు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ దళితుల కొరకు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే ఇందిరమ్మ ఇండ్లు పేదలు కట్టుకోవడానికి ఇసుక అవసరం కాబట్టి ఇసుకకు ఈ వారం 2 రోజుల నుంచి ఇసుక రవాణా జరిగింది. అది దేనికి? ఇందిరమ్మ ఇండ్ల కొరకు. నీతి అక్రమ రవాణా ఇది. నువ్వు ఎన్ని వేల ట్రిప్పులు ఇసుక అక్రమ రవాణా చేసినావు? వెంకటేశ్వర స్వామి టెంపుల్ కడితే రమణారెడ్డి గారు ఎక్కడి నుంచి తెచ్చినావు ఇసుక? నీ అయ్య సొంతం మానేరు కట్టించిండా భూపాల్ రెడ్డికి? ఏ నుంచి తీసుకొచ్చినావు ఇసుక? హరీష్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే, మా శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణరావుకు ఎన్ని వందల లారీలు ఉన్నాయి, నీకు ఎన్ని వందల లారీలు ఉన్నాయి? హరీష్ రెడ్డి గారు రేపు అంబేద్కర్ సెంటర్లో ముఖాముఖి చర్చా వేదికను రా. 100 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి మీకు? ఎన్నుండి వచ్చినాయి 100 కోట్లు? ఈ లారీలన్నీ ఎక్కడి? టిప్పర్లు ఎక్కడి? ఇసుక రవాణా జరిగే లారీలల్లో నీ లారీలు ఎన్ని ఉన్నాయో నువ్వు ఒప్పుకో. రేపు అంబేద్కర్ సెంటర్లో ముఖాముఖి చర్చా వేదికకు నువ్వు రా. ఎవరికున్నాయో లారీలు, ఎవరి లారీలు ఇసుక దందా నడుతున్నాయి రోడ్ల మీద? 100 లారీలు నువ్వు పెట్టుకొని, అక్రమ రవాణా నువ్వు పెట్టుకొని. హరీష్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మీరంటే గౌరవమే. పోలీస్ అధికారులు లారీలు వదిలిపెడతాను. పోలీస్ అధికారులు లారీలను వదిలిపెట్టింది నాకు తెలియదు, కానీ నువ్వు ఒక 20 సార్లు పేకాట ఆడుతుంటే చూసి చూడనట్టు నిన్ను వదిలిపెట్టింది పోలీసు వాళ్ళు. ఇది మాత్రం నాకు తెలుసు. నిత్యం ప్రజల్లో తిరుగుతాడు, ప్రజల్లో ఉంటాడు మా ఎమ్మెల్యే గారు. పొద్దున లేచి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజలలో నిత్యం ప్రజల కొరకు కష్టపడతాడు, ప్రజల కొరకు ఆలోచిస్తున్నాడు. నువ్వా మాట్లాడేది మా ఎమ్మెల్యే గారి గురించి? ఇంకొకసారి ఎమ్మెల్యే గారి మీద కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కానీ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని సభంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.